ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 8, 2025 హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1 అధ్యాయము 30వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మరియమ్మ గారి మీద దేవుని యొక్క కృప కుమ్మరింపబడింది. తద్వారా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఈ లోకానికి రక్షకుని ఇవ్వటానికి ఆమె దేవుని చేత ఎన్నుకోబడి, ఆమెకి ఆ సువర్తమానము తెలియబడినప్పుడు ఆమె ఏమాత్రము కూడా ఆలోచించకుండా దేవుని కొరకే నా జీవితం అన్నట్లు ఆమె సిద్ధపడింది. ఆమె సిద్ధపాటుకు దేవుడు ఆమెను ఆశీర్వదించారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని కృప అంటే మన మీద దేవుడి కృపను కొమ్మరిస్తున్నారు, దేవుని కృప మాకు కావాలి అని మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటాం. ఆలోచిస్తే దేవుని కృప అనేది మనలను ఈ భూమి మీద అత్యున్నతంగా చేయటము, మనకు కావలసిన దేవుడు మనకు అనుగ్రహించటము కాదు. కానీ మరియమ్మ గారి మీద దేవుని కృప కుమ్మరింపబడడం, ఆమె యొక్క జీవితంలో వెలుగు రావడం, ఆమె యొక్క భయభక్తులకి దేవుడు ఆమెకిచ్చిన బహుమానము, సర్వోన్నతుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆమె గర్భమందు ఈ భూమి మీదకు పంపించటం, ఇది దేవుని యొక్క కృప. మన జీవితాల్లో కూడా ఆయన కృప అనుగ్రహింపబడింది. ఆయన కృప కుమ్మరింపబడుతుంది. ఆయన కృప మనకు శాశ్వత కాలం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము కూడా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడిన వారమై ఉండగా దేవుని యొక్క పని భారాన్ని కలిగి ఉన్న వారమై ఉన్నామని గమనించుకోవాలి. ఆమె దేవుని చేత ఎన్నుకోబడింది అంటే దేవుని యొక్క పనిని తుదముట్టించి కడముట్టించటానికి, దేవుని యొక్క సంకల్పానికి తగినట్లుగా ఆమె జీవితం మార్చుకుంది. ఆ సంకల్పం ఆమె ద్వారా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనము కూడా ఆయన కృప అంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలను మనం అనుకుంటాం. కానీ ఆయన కృప అంటే పర సంబంధమైన ఆశీర్వాదాలకు తగినట్లుగా ఉంది. ఆ పర సంబంధమైన ఆశీర్వాదములకు తగిన కృపను మనం పొందుకున్నాము. అటువంటి జీవితమే మనము జీవించాలి. ఆనాడు మరియమ్మ గారు ఆమె గర్భమందు ప్రభువుకి స్థానం ఇచ్చినట్లుగా మనము కూడా మన హృదయంలో ప్రభువుకి స్థానం ఇచ్చి ఆయనను పొందుకున్న మనము ఆయనను గూర్చి అనేకులకు తెలియపరచబద్ధులమై ఉన్నామని గ్రహించి దేవుని యొక్క మెండైన కృపకు తగినట్లుగా జీవించాలని, దేనికి భయపడకుండా ధైర్యంతో దేవుడు మాకు తోడు అన్న ఉద్దేశంతో మనము జీవించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.